మా టెర్రస్ గార్డెన్లో పూసిన తుమ్మి పూలండి. ఎన్ని పూలు పూసాయో చూసారా, 3 బుట్టల పూలు పూసాయి అన్నమాట. సంపెంగ పువ్వు ఒకటి చూడండి ఎంత పెద్ద పువ్వు పూసిందో, చాలా చాలా బాగుంది. తుమ్మి పూలు శివుడికి చాలా చాలా ఇష్టం కదండి. రోజు తుమ్మి పూలతో పూజ చేసుకోవచ్చు కదా. ఇవాళ ఐటమ్ ఏంటంటే నేను చేసేది సేమియా అండి. సేమియా ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని ఒక హాఫ్ కప్పు పెరుగు వేసేసి సోక్ చేసి ఉంచేసానండి. నానపెట్టేయాలి. ఒక 10 మినిట్స్ వదిలే దాన్ని అలాగే లీవ్ చేసేస్తే కనుక చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ లోపల మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు. ఏంటంటే క్యాప్సికమ్ ఒకటి, బీట్రూట్ ఒకటి. బీట్రూట్ దీనికి కాంబినేషన్ బాగుంటుందండి. వీటిలో ఏంటంటే క్యాప్సికమ్ వేసాను, జీలకర్ర, వాము, నెక్స్ట్ ఏమో ధనియా పత్తా వేసాను అనమాట. బీట్రూట్ వేసాను, గ్రేట్ చేసేసి వేసేయడమేనండి. ఒక 2 స్పూన్స్ ఏమో బియ్యపిండి వేసాను, ఒక 2 స్పూన్స్ ఏమో గోధుమ పిండి వేసాను. ఇది బైండింగ్కిను క్రిస్పీగా రావడానికి అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. నెక్స్ట్ కారం అండి. అదేంటంటే వేయించిన జీలకర్ర పొడి. వాము ఏంటంటే అలా క్రష్ చేసి వేసేసుకుంటే కనుక స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. దీన్ని టిక్కాలాగా వేస్తున్నాను. చిన్న టిక్కాలాగా కాకుండా కొంచెం పెద్దదే వేస్తున్నాను అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా మంచి ఎనర్జీ కూడా అనమాట. ఇది బ్యామిలో సేమియా తీసుకున్నాను కాబట్టి అది మైదా పిండితో చేయలేదండి, గోధుమ పిండితో చేసిందాను. ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా కెచప్తో చాలా బాగుంటుంది.